హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సింపుల్ పద్ధతిలో వంకాయ కర్రీ చేసుకుందాం. ముందుగా ఒక బాండీ తీసుకొని, తగినంత ఆయిల్ వేసుకొని, పోపు దినుసులు వేసుకొని, ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం. అవి కొంచెం మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకుందాం. ఒక 2 టైమ్స్ తిప్పుకొని, ఇందులోని తగినంత పసుపు, సాల్ట్ వేసుకొని కలిపేద్దాం. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3 చిన్న టమాటాలు కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మగ్గాయి కదా! 50% మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకుందాం. ఇప్పుడు అలానే మూత పెట్టేసి 5 నిమిషాలు ఆగి మూత తీసి చూస్తే చక్కగా మగ్గిపోతాయి. ఇప్పుడు కొంచెం అలా కలుపుకొని కర్రీని తగినంత కారం వేసుకుందాం. సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు అలా కలిపేసి మూత పెట్టేద్దాం. ఒక 5 నిమిషాలు అలా మగ్గాలండి. కారం పచ్చివాసన పోతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఇసుక ఉంటుందేమోనని నేను వాష్ చేస్తున్నా అండి. ఇప్పుడు మూత తీసి చూసుకున్నామంటే కర్రీ చూసారా చక్కగా ఆయిల్ పైకి తేలింది. ఆయిల్ పైకి తేలితే కర్రీ ఉడికిపోయిందని అర్థం అండి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఒక 1 టైం చక్కగా కలిపి మూత పెట్టేద్దామండి. ఒక 2 మినిట్స్ కర్రీ మగ్గిన తర్వాత అంతే అండి. చూసారు కదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. చక్కగా మగ్గిపోయింది. చూస్తున్నారు కదా! చూస్తుంటే నోరు ఊరిపోతుంది. తింటే కూడా చాలా బాగుంటుందండి. చాలా యమ్మీగా ఉంటుంది. వేడి వేడి రైస్ పెట్టుకొని పక్కన మన కర్రీ వేసుకొని తింటే ఆహా! అనాల్సిందే అండి. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్, సింపుల్ రెసిపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా!